మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో కలకలం రేగింది. టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలు మీడియా ముందుకు వచ్చారు. తమ ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. నిజానికి ఉమామహేశ్వర్ నాయుడుకి, హనుమంతరాయ చౌదరికి కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. పోటాపోటీ ప్రదర్శనలు కూడా చేశారు. కానీ పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో గందరగోళం పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. తమ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని, విజయం సాధిస్తామని చెప్పారు. వాళ్ళు కానీ ఇప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. అన్న హనుమంతరాయ చౌదరి నెక్స్ట్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, మా కుటుంబానికి, నాకు సంబంధించిన మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మేమే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకొని పనిచేసినటువంటి ఏ నాయకునికి అవకాశం ఇచ్చినా కూడా మనము సమిష్టిగా అందరము కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్ళాలని చెప్పి మనందరూ ఆలోచన మనం చేసుకొని, మనమందరూ రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళం. ఎప్పుడు ఏమొచ్చినా కూడా మన మనోభావాలన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనం అందరూ ఆ విధంగా ముందుకెళ్దాం. ఖచ్చితంగా వేరే సంబంధించినటువంటి వాళ్ళు రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఖచ్చితంగా మనందరి ఆశలకు అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం వచ్చినప్పుడు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందరి నాయకులతో అందరితో ఆలోచన చేసి ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆశలకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయిస్తారని చెప్పి మనమందరూ కూడా ఆలోచన చేయాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కూడా ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కలిసి పనిచేస్తామని అయితే కొన్ని కమెంట్స్ అయితే చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికల వస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక మీద అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఒక హడావిడి నడుస్తుంది. ఆశావాహులంతా కూడా టికెట్ల కోసం పోటాపోటీగా కూడా అధిష్టానం ముందు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఏదైతే టీడీపీకి కంచుకోటగా ఉన్న కళ్యాణదుర్గంలో ఒక భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదైతే ఉన్న హనుమంతరాయ చౌదరి మాజీ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరించడం, రెండోది ఉమామహేశ్వర నాయుడికి టికెట్ ఇవ్వడం ద్వారా ఆ రెండు వర్గాల మధ్య కూడా అప్పట్లో విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు ఇప్పటి వరకు 5 ఏళ్ల కాలంగా కొనసాగుతూనే వచ్చాయి. అటు ఉమామహేశ్వర నాయుడు ఓటమి పాల్చెందాడు. ఈ ఇద్దరు కూడా వేరువేరుగా టీడీపీ పార్టీకి చెందిన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. గతంలో అనేక మార్లు అధిష్టానం చొరవ తీసుకుని వీళ్ళిద్దరినీ కూడా ఐక్యం చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా అధిష్టానం వద్ద వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్తూనే మళ్ళీ స్థానికంగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వాళ్ళే బల నిరూపణలాగా వారి ఆధిపత్యం కోసం ముందుకు సాగుతూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రముఖ కాంట్రాక్టర్ జిల్లాకు చెందిన అమిలినేని సురేంద్ర బాబుకు కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ ఇవ్వబోతున్నారనే సమాచారం రావడంతో పాటు కళ్యాణదుర్గం నగరంలో ఏదైతే వారు క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రచార రథాలను కూడా సిద్ధం చేసిన నేపథ్యం ఒక వ్యక్తి అయితే ఆ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అమిలినేని సురేంద్రబాబు కుమారుడు ఎవరైతే ఉన్నారో మాకు కళ్యాణదుర్గం టికెట్ ఖరారు అయిపోయింది, అధిష్టానం మాకి మమ్మల్ని ప్రచారం చేసుకోమని చెప్పిందని చెప్పి మీడియా సమావేశంలో ప్రకటించారనే విషయంతో ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది. ఈ రచ్చ నేపథ్యంలో మొన్నటి వరకు కూడా ఉప్పు నిప్పులా ఉన్న రెండు వర్గాలు, అటు ఏదైతే ఉమామహేశ్వర నాయుడు, మరోవైపు ఉన్న హనుమంతరాయ చౌదరి వర్గాలు ఒక్కసారిగా ఏకతాటిపైకి రావడం అన్నది తెలుగుదేశం పార్టీలో ఒకటి ఊహించని పరిణామంగా చెప్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఎవరికి వాళ్ళే ఉన్న నేతలంతా కూడా ఇప్పుడు ఒక్కతాటిపైకి రావడంతో పాటు తమ ఇద్దరిలో ఎవరికైనా కానీ టికెట్ ఇవ్వాలి, లేదా జెండా మోసిన కార్యకర్తకు మాత్రమే నియోజకవర్గంలో టికెట్ ఇస్తే తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని, అలా కాకుండా అంగట్లో కూరగాయల మాదిరి కొనుగోలు చేసే విధంగా ఎవరో ప్రముఖ కాంట్రాక్టర్ టికెట్ కొనుగోలు చేస్తే అలాంటి వారికి టికెట్ ఇస్తే ఇప్పుడు నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు మేము కష్టపడి ఏదైతే జెండా మోసిన తమ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నించే పరిస్థితికి అయితే వచ్చేసింది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.